మీరు చేసినటువంటి అరాచకం ఇదిగో ఈ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈ రోజు వరకు. ఇలాంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే ఊర్లలో జనరల్గా ఒక గొర్రెనో మేకనో కోసుకొని వాటాలు వేసుకొని తినటానికి ఇలాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి గ్రామాల్లో. కానీ పొరపాటున రాష్ట్ర ప్రజలు ఆ రోజు కూడా అట్లాగే అనుకున్నారు. ఈరోజు ఈ పోస్టర్ చూపిస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోరు. తోట చంద్రయ్య అనే అతను, ఇక్కడ చూడండి ఎంత దారుణం. చంద్రయ్య అనే అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నరహంతకులు, నేను గూండాలు అన్నాను, వాళ్ళు ఎదవలు అన్నాను, పనికి మాలిన వాళ్ళు అన్నాను, నరహంతకులు ఒక మనిషి మీద కాళ్ళ మీద ఒకడు నిలబడి అటు ఇటు చేతులు పట్టుకొని ఇంకొకడు గొంతు కోస్తా ఉన్నాడు కత్తితోటి. ఏమని? వాళ్ళ నాయకుడికి జిందాబాద్ చెప్పాలని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని. ఇదిగో ఇంత దారుణంగా పొద్దున్నే 6-6:30 టైంలో చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగా, జనం రోడ్డు మీద తిరుగుతూ ఉండగా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేస్తే ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైతే, వాళ్ళ కుటుంబం అంతా కూడా చెట్టుకొకలు పుట్టకొకలు వెళితే, ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు తన కార్యకర్తల్ని బ్రతికించుకోవటం కోసం, జీవనాధారం కల్పించడం కోసం చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇవ్వకూడదు చంద్రయ్యకి? నేను అడుగుతా ఉన్నా. బొత్స సత్యనారాయణని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా, నువ్వు చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వకూడదు, ఇవ్వటానికి వీల్లేదు అని మాట్లాడేవు కదా. ఈ మాట బొత్స సత్యనారాయణ నీకు దమ్ముంటే నేను ఒక ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో నాకు ఇష్టం లేకుండా నేను అంటూ ఉన్నాను ఇతనికి ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు అని నేను మాత్రమే మాట్లాడానని దమ్ముంటే నువ్వు చెప్పాలా? చెప్పి నువ్వు శ్రీకాకుళంలో తిరగాల. లేదు నీకు నిజాయితీ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బీసీలని అడ్డుకోవటం మన పార్టీ యొక్క ఉద్దేశం కాబట్టి ఏ బీసీ కూడా రాష్ట్రంలో తలలు నరికినా వాళ్ళ జీవితం బాగుపడటానికి, వాళ్ళ కుటుంబం బాగుపడటానికి వీల్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నేను శాసన మండలిలో వ్యతిరేకిస్తున్నానని నువ్వు చెప్పాలా. లేదంటే పిన్నెల్లి రాంక్